నమస్తే డివైన్ డెస్టినీ టారో తెలుగుకు స్వాగతం. ఎవరైతే మిమ్మల్ని ఒకప్పుడు వద్దు అనుకుని, నువ్వు నాకు వద్దు, నీతో నా వల్ల కాదు అని మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారో, వారి మనసులో ఇప్పుడు ఏం నడుస్తుంది? అసలు మిమ్మల్ని వదిలేశాక వారు హ్యాపీగా ఉన్నారా? లేక బాధపడుతున్నారా? చూద్దాం ఈ రీడింగ్లో. విశ్వం మనకి ఏం సంకేతాలు ఇస్తుందో చాలా డీప్గా, క్లియర్గా తెలుసుకుందాం. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ది స్టార్, ది హై ప్రీస్టెస్, త్రీ ఆఫ్ వ్యాండ్స్, సిక్స్ ఆఫ్ కప్స్, బాటమ్ ఎనర్జీ, సెవెన్ ఆఫ్ కప్స్. ఓకే, ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి చాలా అహంకారంతో లేదా వేరే ఆప్షన్స్ ఉన్నాయనే భ్రమలో వెళ్ళిపోయారు. మిమ్మల్ని కాదని వేరే చోట సంతోషాన్ని వెతుక్కుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆకాశంలో చాలా నక్షత్రాలు కనిపించవచ్చు, కానీ చందమామ ఒక్కటే ఉంటుంది. అలాగే వారి లైఫ్లోకి చాలామంది వచ్చారు, చాలా ఆప్షన్స్ చూశారు, కానీ మీలాంటి ప్యూర్ లవ్, మీలాంటి కేరింగ్ వారికి ఎక్కడా దొరకలేదు. ప్రస్తుతం వారు తీవ్రమైన మానసిక గందరగోళంలో ఉన్నారు. రాత్రిపూట నిద్రలేక మిమ్మల్ని వదిలేసి ఎంత పెద్ద తప్పు చేశానా అని లోపల నలిగిపోతున్నారు. మీ ఇంట్యూషన్ కూడా మీకు ఈ పాటికే చెప్తూ ఉండాలి. వారి నుండి ఏదో ఒక వైబ్రేషన్స్ మీకు అందుతూనే ఉంది. గతం వారిని వదలడం లేదు. మీతో కలిసి నవ్విన క్షణాలు, మీరు వారి కోసం చేసిన త్యాగాలు, చిన్న చిన్న గొడవలు అన్నీ ఇప్పుడు వారి గుండెను పిండేస్తున్నాయి. గతంలో వారు మిమ్మల్ని చులకనగా చూసి ఉండవచ్చు, కానీ దూరం అయ్యాకే మీ వాల్యూ ఏంటో వారికి తెలిసొచ్చింది. త్రీ ఆఫ్ వ్యాండ్స్ కార్డు స్పష్టంగా చెప్తుంది, వారు కేవలం ఆలోచించి ఊరుకోవడం లేదు. మీ వైపు తిరిగి రావడానికి ఒక బలమైన మార్గం కోసం చూస్తున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఉన్నా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా ఆ గోడలను బద్దలు కొట్టుకొని మీ ముందుకు ఎలా రావాలో అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రీడింగ్లో అత్యంత పవర్ఫుల్ కాంబినేషన్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మరియు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ జంటగా రావటం. టారోలో ఇదొక డివైన్ కనెక్షన్ని సూచిస్తుంది. గతంలో వారు చాలా ఇమ్మెచ్యూర్గా, కోపంతో, ఈగోతో ప్రవర్తించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వారిలో ఆ ఈగో చచ్చిపోయింది. మిమ్మల్ని ఒక క్వీన్ లాగా లేదా వారి లైఫ్కి పర్ఫెక్ట్ పార్ట్నర్ లాగా వారు చూస్తున్నారు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారనే నమ్మకం ఇప్పుడు వారిలో బలంగా నాటుకుపోయింది. మీ పట్ల వారిలో ఒక కొత్త ఫ్యాషన్, అట్రాక్షన్ మరియు మిమ్మల్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే తపన స్పష్టంగా కనిపిస్తుంది. చివరగా ది స్టార్ కార్డ్, ఇది యూనివర్స్కి మనకిస్తున్న ఒక బిగ్ అష్యూరెన్స్. ఈ కార్డ్ హీలింగ్, కొత్త ఆశకు సంకేతం. మీ ఇద్దరి మధ్య ఉన్న పాత గాయాలు అన్నీ మాసిపోయే రోజులు దగ్గర పడ్డాయి. విశ్వం మీ ఇద్దరిని మళ్ళీ కలపడానికి తెర వెనక అంతా సిద్ధం చేసింది. మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిన ఆ వ్యక్తే ఇప్పుడు నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు అని మీ దగ్గరకు రాబోతున్నారు. ఇదంతా డివైన్ టైమింగ్ ప్రకారం జరగబోతుంది. ఇప్పుడు మనందరి మనసులో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్, అంతా బాగానే ఉంది, మరి ఆ వ్యక్తి తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి? వారు మనల్ని ఎలా అప్రోచ్ అవుతారు అని. వారు నేరుగా మీ ముందుకు వచ్చేయడానికంటే ముందు మీ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ని చెక్ చేయడం, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని గమనించడం చేస్తారు. ఒకవేళ మీ ఇద్దరికి తెలిసిన కామన్ ఫ్రెండ్ ఉంటే వారి ద్వారా మీ గురించిన ఇన్ఫర్మేషన్ని సేకరించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇంకా సింగిల్గానే ఉన్నారా, ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని తెలుసుకున్నాకే ముందడుగు వేస్తారు. సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వారు ఒకేసారి పెద్ద పెద్ద లవ్ ప్రపోజల్స్తో లేదా ఎమోషనల్ డైలాగ్స్తో రారు. చాలా క్యాజువల్గా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. హాయ్, ఎలా ఉన్నావు అనో లేదా మీ ఇద్దరికి సంబంధించిన ఏదైనా పాత ఫోటో లేదా వస్తువుని చూపిస్తూ, ఇది చూస్తుంటే నాకు నువ్వు గుర్తొచ్చావు అని చాలా సింపుల్గా ఒక టెక్స్ట్ మెసేజ్ పంపే అవకాశం ఉంది. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలనేది వారి ప్లాన్. ఒకసారి మీరు వారి మెసేజ్కి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాక వారు తమ అసలు యాక్షన్ని స్టార్ట్ చేస్తారు. గతంలో లాగా అహంకారంతో కాకుండా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు.
మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం తన లైఫ్లో చేసిన ఎంత పెద్ద తప్పో, ఆ దూరం తనని ఎంత బాధించిందో మీతో షేర్ చేసుకుంటారు. మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి ఆహ్వానించడానికి, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఇవ్వడానికి వారు సిద్ధపడతారు. ఫ్రెండ్స్, కార్డ్ రీడింగ్ అంతా విన్నాక ఇప్పుడు విశ్వం మీకు ఇస్తున్న అత్యంత కీలకమైన గైడెన్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఒక వ్యక్తి తిరిగి రావడం ఎంత ముఖ్యమో, వారు వచ్చేసరికి మీరు మానసికంగా ఎలా ఉన్నారనేది అంతకంటే ముఖ్యం. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఈ రీడింగ్ వినగానే ఆతురత తట్టుకోలేక వెంటనే వాళ్ళకి మెసేజ్ చేయడం, లేదా పాత ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కనుక్కోవడం చేస్తుంటారు. దయచేసి ఆ తప్పు చేయకండి. 3 ఆఫ్ వ్యాండ్స్ ప్రకారం వారు ఆల్రెడీ మీ వైపు రావడానికి అడుగులు వేస్తున్నారు. యూనివర్స్ తన పని తనను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో దూరి ఆ ఎనర్జీని డిస్టర్బ్ చేయకూడదు. ప్రశాంతంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. ఏదైతే మీదో అది ఎంత దూరం వెళ్ళినా మీ దగ్గరికే తిరిగి వస్తుంది. ఏదైతే మీది కాదో అది మీ పక్కనే ఉన్నా చేజారిపోతుంది. కాబట్టి ఈ డివైన్ ఎనర్జీని నమ్మండి, అంతా మంచి జరుగుతుంది. చివరిగా ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈ రీడింగ్, ఈ కార్డ్స్ ఏవీ యాదృచ్ఛికంగా రాలేదు. ఈ రోజు విశ్వం మిమ్మల్ని ఈ వీడియో చూసేలా చేసింది. అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని అర్థం. ఎవరైతే మిమ్మల్ని వద్దు అని ఒంటరిగా వదిలేశారో అదే వ్యక్తి నోట నువ్వు లేకపోతే నా జీవితంలో వెలుగు లేదు అనిపించే రోజులు రాబోతున్నాయి. గతం ఇచ్చిన గాయాలు ఎంత పెద్దవైనా రాబోయే భవిష్యత్తుకు అంతకంటే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. కాబట్టి గుండె నిండా నమ్మకంతో ఉండండి. ఈ అద్భుతమైన డివైన్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవటానికి ఇప్పుడే కామెంట్ బాక్స్లో 1111 ఐ క్లెయిమ్ దిస్ ఎనర్జీ అని టైప్ చేయండి. మీ మనసులోని కోరిక ఆ విశ్వానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే, మీ మనసు కాస్త ఊరటనిచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన డివైన్ డెస్టినీ టారో తెలుగు ఫ్యామిలీలో మీరు కూడా భాగం కావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరో పవర్ఫుల్ రీడింగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు పాజిటివ్గా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. డివైన్ బ్లెస్సింగ్స్.